దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. మనం నిన్నటి దినాన బోధించుకున్నటువంటి అంశ భాగంలోకి వెళ్ళి వాటిని కొనసాగిద్దాం. నిన్నటి దినాన మనం నేర్చుకున్న అంశము విధులు, దేవుని యొక్క విధులు, విధానాలు, కట్టడాలు, శాసనాలు, వాటి విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని, ఎందుకొరకు పాత నిబంధనలో ఇవ్వబడ్డవి, అలాగనే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా ఏవైతే నెరవేర్చబడ్డవి, వాటి విషయాలను మనం పరిపూర్ణంగా జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలమందు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 26, 27 వచనాన్ని చూద్దాం. 26, 27. ముప్పై 26, 27 వచనాన్ని మనం చూసినప్పుడు, భూమి ఆకాశములను గురించిన విధులను నియమించువాడను నేను, కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనులను కోపముచే బబులోనుకు చెరనివాసులుగా పంపించినప్పటికీ వారిని క్షమించి తిరిగి రప్పించదనని వాగ్దానం చేశారు. నీతి చిగురు అను క్రీస్తును వాగ్దానము చేయబడెను. నీతి చిగురు అని క్రీస్తును గురించి వాగ్దానము చేయబడి ఉన్నది. ఇప్పుడు ఎహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయానికి వెళ్దాము. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 11, 19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. మానవులకున్నటువంటి, ఆనాడు ఇశ్రాయేలీలకున్నటువంటి ఆలోచనలను దేవుడు గైకొని ఏం చెప్తున్నాడు అని అంటే, వారికి రాతి గుండె ఉన్నది, ఆ రాతి గుండెను తీసివేసి ఏమని చెప్తున్నాడు? మాంసపు గుండెను నేను మారుస్తాను అని అంటాడు. రాతి గుండెను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు. ఆయనకింపుగా మార్చబడడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంటూ ఉన్నది. అక్కడ ఇంపుగా లేనటువంటి ప్రజలను రాతి గుండెను తీసి మాంసపు గుండెతో నేను అమరుస్తానని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 18:9. యథార్థపరుడైన నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి చుండిన ఎడల వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నిజాయితీగా యథార్థవంతుడుగా ఉండాలని చెప్పి, అలాగనే దేవుని యొక్క కట్టడాలను అనుసరించే వారిగా ఉండాలని చెప్పి, గైకొనాలని చెప్పి, అంతేకాకుండా వాడు నిర్దోషి అగును, నిజంగా వాడు బ్రతుకును, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని చెప్పి
సెలవివ్వబడుతూ ఉన్నది. అంటే విధులు విధానాలను మర్చిపోవద్దు అని చెప్పి దేవుని వాక్యము మానవునికి గుర్తు చేస్తుంది, హెచ్చరిక చేస్తూ ఉన్నది. దానియేలు గ్రంథానికి వెళ్దాము. 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. ఏం గ్రహిస్తూ ఉన్నారు? దానియేలు తన జనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 70 వారముల గురించి గాబ్రియేలు దానియేలుకు వివరించుచున్నది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం చూసినప్పుడు మరి చాలా విషయాలు ఈ యొక్క 9వ అధ్యాయంలో గమనిస్తాం. దర్యావేసు మిద్యాని రాజు గురించి, దానియేలు గురించి, ఇశ్రాయేలు చెరపట్టబడినటువంటి కాలం గురించి, యెరూషలేమునకు శ్రమ కలుగుట గురించి, ప్రార్థన జీవితం గురించి, గోనె పట్ట కట్టుట గురించి, దేవుని వెదుకుట గురించి, ఉపవాసం ఉండడము, నమ్మకత్వము, ధర్మశాస్త్రమును, అలాగున్నే ప్రభు మాత్యమును, చాలా విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి దానియేలు గ్రంథంలో. మరి మనము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది 6వ వచనంలో, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. తిరుగుబాటు చేసినటువంటి విషయాన్ని గ్రహించగలిగారు వీరు. అవును ప్రియులారా, మనం కూడా చాలాసార్లు దేవుని మాటకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దేవుని మాటకు విధేయత చూపకుండా ఉన్నాం. మనకు నచ్చినటువంటి పద్ధతిలో మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన సుఖాన్ని, మన శరీరాన్ని సుఖపెట్టడానికే సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాం. శ్రమను ఎవరు ఇష్టపడడం లేదు, కష్టాన్ని ఎవరు ఇష్టపడడం లేదు. చాలా వరకు ప్రియులారా, సుఖం కావాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం చేసినటువంటి పాపాలను గుర్తు చేసుకోకుండా, మనం చేసినటువంటి ఏ క్రియలను మనం గుర్తు చేసుకోకుండా ఎంతకాలం కప్పిపెట్టి ఉండడమో అది మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. హబక్కుకు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు, వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏర్పరచుకొందురు. అలా ఉండకూడదు. దేవుని చిత్తం, అధికారుల చిత్తం అలా ఉండాలి. కానీ మనకిష్టం వచ్చినటువంటి పద్ధతిలో మనము ఉండకూడదు, నడుచుకోకూడదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. లేవియకాండంకి వెళ్దాం ప్రియులారా. 18వ అధ్యాయము, లేవియకాండము 18వ అధ్యాయానికి వెళ్దాము. అక్కడ 4వ వచనాన్ని మనం చూద్దాం. లేవియకాండము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడగు నేను యెహోవాను, మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో నియమ ప్రకారము లేని వివాహము గురించి మొదటి నుంచి, అలాగున్నే 19వ వచనం నుంచి చూస్తే నియమ ప్రకారము కానీ మోహము గురించి రాయబడిన విషయాలను ఈ లేవియకాండంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విధులు, నియమ నిబంధనలు, దేవుని చిత్తమైనటువంటి వాటిని మనము పాటించాలి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. అలాగున్నే ప్రియులారా,
మరి దేవుని వాక్యాన్ని మరి ఇంకా ముందుకు మనం కొనసాగుదాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, 1 నుంచి 3 వచనాలు. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం 1టి నెలలో యెహోవా సీనాయి అరణ్యమునందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామకాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడాలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెనని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మోషే గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క 9వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, పస్కా ఆచారము గురించి, రెండవసారి పస్కా ఆచారం గురించి, మరి 15వ వచనం చూస్తే మేఘస్తంభము ఇశ్రాయేలీలను నడిపించుట గురించి, ఈ విషయాలు మరి సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని, హత్య విషయంలో ప్రతి హత్య చేయు వానికిని తీర్పు తీర్చవలెను. కొట్టిన వానికి కొట్టిన తీర్పు, హత్య చేసినటువంటి వారికి హత్య తీర్పు ఉండును అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి వాటిని మనము దాటి తిరగవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అలాగునే మరి లేవియకాండము 25వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. లేవియకాండము 25వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మీరు నా కట్టడాలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. దేవుని మాటలు వింటే సురక్షితం మనకు ఉంటుంది అని చెప్పి, వినకపోతే మరి శిక్షలు ఉంటవి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. వాటి ప్రకారంగా మనము ముందుకు కొనసాగాలి. దేవుని వాక్యం పాత నిబంధనలో ఏమైతే చెప్పబడుతూ ఉంటున్నదో, మరి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏమైతే మనకు చెప్పబడుతుందో వాటిని పరిపూర్ణంగా ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగునే ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు, ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. అవును ప్రియమైనటువంటి వారలారా, మనమందరం కూడా లోబడడానికి మనం నేర్చుకోవాలి. లోబడుట గురించి మనం నేర్చుకోవాలి. లోబడడానికి ఒకవేళ ఎప్పుడైతే మనం నేర్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటామో అది మనకు సురక్షితం కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. సురక్షితము అది మనకు కాదని గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి సురక్షితమైనటువంటి వాటి యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. రాజుల గ్రంథం 1 రాజులు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 2:3 నీ దేవుడైన యెహోవాకు అప్పగించిన దానిని కాపాడి
ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడాలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. దేవుడు చెప్పినటువంటి దాన్ని మనము గైకొంటే మనకు దీవెనలు. 6వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నిజమే ప్రియులారా, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసిన కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. మాట వింటే స్థిరకాలం వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షముగా నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, రక్షణ ప్రజలకు ఇవ్వగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఆయనకు మాత్రమే సాధ్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి అది మనము నెమరేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఏదైతే చూపించాడో వాటిని పాత నిబంధనలో ఉన్న ప్రజలు గైకొనలేకపోతూ ఉన్నారని చెప్పి దేవుని వాక్యము పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ఇర్మియా 11వ అధ్యాయాన్ని కూడా మనము చూసినప్పుడు 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 11:4. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణము నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందునని చెప్పి సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని చిత్త ప్రకారం అందుకు యెహోవా ఆ ప్రకారం జరుగును గాక అని నేనంటిని. అవును, మన జీవితంలో దేవుని మాట వినడం,
మరి దేవుని చిత్తం జరిగించడము అది చాలా శ్రేయస్కరమై ఉంటూ ఉన్నది. మరి 35వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 35:18. మరియు ఇర్మియా రేకాబీలను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. ఆజ్ఞలను మనం ఏం చేసేవారిగా ఉండాలి? గైకొనేవారిగా ఉండాలి. మరి గైకొనకపోతే ఇబ్బందులు ఉంటవి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి హెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు 11-12వ వచనాన్ని చూస్తే, అప్పుడు మీ చుట్టూ నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడలను ననుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు. అంటే మనం ఒకవేళ ఆచరించకపోతే, చెయ్యకపోతే అది మనకు నష్టము చేకూరుస్తుంది అని చెప్పి పాత నిబంధనలో మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఆ గుర్తు చేసినటువంటి విషయాలలో చాలా విషయాలు మన జీవితానికి ఉపయోగకరంగా, మాదిరికరంగా ఉంటూ ఉన్నాయి. ఆమోస్లో మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు, మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రము విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి, కాబట్టి వారికి మంచిది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇప్పుడు మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు దేని గురించి ఆలోచన చేయాలి అని అంటే, కొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్య భాగము మనకి ఏమైతే చెప్పబడుతూ ఉన్నదో, పాత నిబంధనలో విధులు, విధానాలు, న్యాయ కట్టడాలు ఇవన్నీ అనుసరిస్తూ నడుచుకోమని చెప్పి మరి గుర్తు చేయబడి ఉన్నది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు ఏం చేయమంటుందో వాక్యాన్ని మనము వెతుకుదాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయానికి వెళ్దాము. 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుట వాటిని వారికి అప్పగించిరి గనక సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉన్నది. ఆనాడు విధులను అనుసరిస్తూ నడుచుకోవాలి, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విధానాలను చెప్పి సెలవివ్వబడింది. ఇప్పుడైతే కొత్త నిబంధనకు వచ్చేసరికి వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇప్పుడు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. ఆనాడు మోషే గారు చెప్పబడినట్టుగా ధర్మశాస్త్ర విధులను మనం ఆచరించాల్సినటువంటిదిగా ఇశ్రాయేలీలకు ఇవ్వబడి ఉన్నది. అది మరి అన్యులైనటువంటి మనకు, దేవుని ఎరగనటువంటి ప్రజలకు, మనకు దేవుని ఒక వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నటువంటిది ఏమిటి అని అంటే, ఆనాడు వాటి విషయంలో మనం పాల్పొందినము, ఈనాడు అపోస్తులుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము ఈనాడు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే
తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పాత నిబంధనలో చెప్పబడినవి, కొత్త నిబంధనలో వివరించబడినవి, వాటి విషయాలను మనం గైకొందాం. 2:15-16 కలుసుకొని ఉంటుంది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికి విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. నా సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును వెడబాపి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖం చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ వద్ద రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని, గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అవును, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో అక్కడున్నటువంటి సంఘస్థులను బట్టి మరి పరిచర్యకు గల వాంఛ గురించి, మరి సంఘము ఎడల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని గుర్తు చేస్తూ దేవుణ్ణి మహిమపరచడానికి వివరించబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి గలతీ పత్రికకు మనం వెళ్ళినప్పుడు 3వ అధ్యాయము 10వ వచనాన్ని మరి నిన్నటి దినాన మనం చూసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు చూసుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులు ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించి నా వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నను, మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీయో కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులకును గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రమును వాగ్దానం నిరార్థకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే క్రీస్తు వరకు ధర్మశాస్త్రము బాల శిక్షకునిగా నడిపించింది అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది.
క్రీస్తు వచ్చినంత వరకు ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రభావము కనిపించింది. క్రీస్తు వచ్చిన తర్వాత విశ్వాసం మూలంగానే మనుషుడు రక్షింపబడతాడు, కానీ మరొకటి కాదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు అర్పించడం ద్వారా వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర విధులు వారు పాటించాల్సిందిగా పాత నిబంధన తెలియపరిచింది. యేసు ప్రభు వారిని పంపించిన తర్వాత, యేసు ప్రభు వారు మన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు అని ఎవరమైతే మనం ఒప్పుకుంటామో, మన పాపాలని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, క్రీస్తు ప్రభు అని ఎప్పుడైతే అంగీకరిస్తామో, మారు మనసును మనం ఎప్పుడైతే పొందుకొని ఉంటామో, మరి విశ్వాసం మూలంగా మనం జీవించినటువంటి వారమైతే క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందినటువంటి కుమారులు కుమార్తెలుగా, మరి పరలోక వారసులుగా మనము స్థిరపరచబడినటువంటి వారిగా మనం ఉండగలుగుతాం. ధర్మశాస్త్రాన్ని శిలువ మ్రాను మీద యేసు ప్రభు వారు కొట్టివేసి ఉంటున్నారు. మన పాపములను విమోచన క్రయధనం ఆయన చెల్లించి ఉంటూ ఉన్నాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని పాత నిబంధనలో ఉన్న విధులు విధానాలకు క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడు అపస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంది. అలాగునే 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నప్పుడు 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తు సంఘంలో, ఆయన రాజ్యంలో చేర్చబడి ఉంటున్నారు. ఇప్పుడు మనమందరము క్రీస్తు సంఘంలో, క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నాము అనేటటువంటిది జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి ఒడంబడికను, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలను మరి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని మనం జరిగిద్దాం. మనం విధి విధానాలు అపోస్తుల బోధయందు సహవాసమందు మనకు ఉంటూ ఉన్నది. క్రీస్తు ద్వారా రక్షణ మనకు లభించి ఉంటున్నది. మనం ఇక మీదట ధర్మశాస్త్ర విధులను ఆచరింపాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే క్రీస్తు శిలువ మ్రాను మీద వాటిని నెరవేర్చి ఉంటూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని మనము జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలి. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు ధర్మశాస్త్ర విధులను, పాత నిబంధన విధులను, అలాగనే కొత్త నిబంధనకు వచ్చేసరికి మా విధి విధానాలు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ఉండమని చెప్పి, విశ్వాసం ద్వారానే మేము రక్షింపబడతాము, క్రీస్తు ద్వారానే రక్షింపబడతామని చెప్పి మీ లేఖనాలు మాకు బోధించి ఉంటున్నాయి. వాటిని మేము గైకొనడానికి మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందనములు చెల్లిస్తూ, ఓపికతో వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై శ్రమ పొంది మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.